మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చదవబడిన వాక్యము ఆ త్రియేక దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. చూడండి ప్రేమిన వారలారా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ 5వ అధ్యాయములో నవధన్యతలు ఉన్నాయని 9 ధన్యతలను అక్కడ వ్రాసి పెట్టాడు ప్రభుల వారు. సాత్వికులు ధన్యులు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరింపబడిన వారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపడు వారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. ఇలాగ 9 ధన్యతలు అక్కడ మనకు కనబడుతున్నాయి. అందులో మనం చదువుకున్నాం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. ప్రేమిన వారన్నారా, దుఃఖము అనబడినది ధన్యత ఎలా ఉంటుందనేది ఒక ప్రశ్న. దుఃఖము ఎందుకు కలుగుతుంది? అసలు మనకు దుఃఖము కలగవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే, మనకు కలుగుతున్న శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో మనకు దుఃఖం కలుగుతూనే ఉన్నాయి. 1, 2 అని చెప్పడానికి లేదు. కొందరికి ఆర్థిక ఇబ్బందులు అయితే, కొందరికి అప్పుల బాధలు, కొందరికి అప్పుల బాధలు అయితే, కొందరికి అనారోగ్య సమస్యలు అయితే, కుటుంబ సమస్యలు అయితే, ఇంకా ఎన్నో అంతు చిక్కని బాధలు, ఎదురింటి వారితో గొడవలు, పక్కింటి వారితో గొడవలు, కక్షలు, కార్పణ్యములు, పగలు, ప్రతీకారాలు, ఇలాగ ఎన్ని చెప్పుకున్నా తక్కువే. వీటి వెనుకాల దుఃఖమే దాగి ఉన్నది కానీ సంతోషము లేదు. ఈ దుఃఖమును బట్టి మనకు ఆనందము కలుగుతుంది, ఓదార్పు నొందుతారన్నాడు. ముందు దుఃఖముతో ఉండండి, మీరు ఓదార్చబడతారు. మరొకవేళ ఓదార్పుతో ఉంటే దుఃఖం కలుగుతుందని అర్థమా? ఒకవేళ నవ్వుతూ ఉన్న వాళ్ళందరూ ఇక అదృష్టవంతులు కాదా అని మనకు అనేక అనుమానాలు రేపుతాయి. ప్రేమిన వారలారా, దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు. ముందు దుఃఖముతో ఉంటే మీరు ధన్యులు అని ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పండి, అయ్యా మీరు ఏడుస్తున్నారు కదా, మీరు ధన్యులు అని చెప్తే వాళ్ళు ఏమంటారు మనతో? నా దుఃఖం నేను ఏడుస్తుంటే మీరు వచ్చి నన్ను ఎగతాళి చేస్తున్నారా అంటారు. కానీ బైబిల్ చెప్తుంది దుఃఖపడు వారు ధన్యులు అన్నది. ఇదే కాదు ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచన భాగములో మనం చూసినట్లయితే ఇంకా విచిత్రముగా వ్రాస్తూ ఉన్నాడు. ప్రసంగి 7:3 చదవండి. ఏంటిదట? నవ్వుట కంటే దుఃఖపడుట మేలు మేలు అన్నాడు. ఇంకా విచిత్రము కదా, ఇంకా విచిత్రమే. నవ్వుతున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు నవ్వకండి, ఏడవండి, మీకు మేలు జరుగుతుందని చెప్తే ఎలా ఉంటుంది? అయ్యా, నవ్వుతున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు అధికంగా నవ్వుతున్నారు కానీ మీ నవ్వు వ్యర్థమే, మీరు దుఃఖపడండి, మీకు మేలు జరుగుతుంది అని అంటే ఎట్లా ఉంటుంది? ఇది అట్లనే ఉన్నది లేఖన భాగం. మీరు బాగా నవ్వుతున్నారు కదా, నవ్వకండి, మీకు మంచి జరగదు, ఎప్పటికీ ఏడ్చుకుంటూ ఉండండి అని అంటే బాగుంటుందా? ఉండదు. కానీ లేఖనం ఏం చెప్తుంది? ఏమంటుందండి? నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అంటుంది. ఇట్లా ఒప్పుకుంటుంది లేఖనం. ప్రియులారా, మనము నవ్వుదామా, దుఃఖపడదామా? అంటే నవ్వడము అంటే పెద్ద కష్టమేమో కానీ దుఃఖపడు అంటే మాత్రము పైస లాభం లేకపోయినా కానీ మేము ఏడుస్తామంటే, ఎందుకంటే మాకు కలుగుతున్న శోధనలు అలాంటి. అందుకే ప్రభుల వారు అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్పు నొందుతారు, ఓదార్చబడతారు అన్నారు. ప్రేమిన వారలారా, చాలా విశిష్టత, చాలా అద్భుతం. మరి దుఃఖముతో ఉంటాము, ఏడుస్తూ ఉంటాము, మాకు మేలు ఎలా జరుగుతుంది? సరే, దుఃఖపడు వారు ధన్యులు అన్నారు, ఓకే, దుఃఖపడతాం. ఎలా మనకు ధన్యత కలుగుతుంది? ఎందుకు ధన్యత కలుగుతుంది? ఏ విధమైన ధన్యతలు మనకు కలుగుతాయి? అది ఎలాగ మనము గుర్తించాలి? ఇన్ని ప్రశ్నలు కలుగుతాయి.
లేఖనానికి మనము తల వంచగలిగితే ప్రేమను వారలారా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్పు పొందుతారన్నాడు. అందుకే నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అని జ్ఞాని అయిన సొలొమోను కూడా స్పష్టం చేశాడు. జ్ఞానవంతుడకు సొలొమోను రాజు కూడా ఆ మాటను రాస్తూ ఉన్నాడు. ఏంటిది? మీరు నవ్వకండి, దుఃఖపడండి, మీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఈ లెక్కన మన కుటుంబాలలో ఉన్న దుఃఖములన్నీ కూడా మేలుకే అని మనం ఎంతమంది నమ్ముతున్నాం? నీకు కలుగుతున్న శోధన, బాధన, వేదన, దుఃఖం అంతా అది నా మేలుకే అని నమ్మగలిగిన వారు ఎంతమంది? ధైర్యవంతులు, నమ్మగలిగిన ధైర్యవంతులు ఎంతమంది ఉన్నారు? అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో 5:3 చదవండి. శ్రమాట ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అన్నాడు పౌలు. అయ్యా, ఎందుకు దుఃఖములో మేలు కలుగుతుంది అని మనం అనగలిగితే, మనము దుఃఖములో ఎందుకు మనకు మేలు కలుగుతుందని మనము అపోస్తుడైన పౌలు భక్తుల్ని అడగగలిగితే, ఆయన మనకిచ్చే సమాధానం ఒకటి ఉన్నది చూడండి. ఆ సమాధానం ఏమిటి అంటే చూడండి, మనకు దుఃఖములో మేలు ఎలా కలుగుతుందో చెప్తున్నాడు. దుఃఖములో మేలు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అన్నాడు. శ్రమల యందు అతిశయపడుదుము. ఈ శ్రమ వలన నాకు ఒక అతిశయము కలుగుతుంది, గర్వము కలుగుతుంది. ఈ శ్రమ వలన నాకు గర్వము కలుగుతుంది. గర్వం ఏమిటి? శ్రమ కలిగినప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది, బాధ కలిగినప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది, దుఃఖము కలిగినప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యము వెనకాల నాకు ఓర్పును దేవుడు కలగజేస్తున్నాడు, నెమ్మదిని కలగజేస్తున్నాడు, బలమును కలగజేస్తున్నాడు, సహనమును కలగజేస్తున్నాడు. ఇవన్నీ ఈ శ్రమ రాకపోతే నాకు వచ్చేటివి కాదు అని ఒక భక్తుడు నమ్మగలుగుతాడట. దాని వలన ఆ వ్యక్తి ఆనందపడతాడు, సంతోషపడతాడట. కానీ శ్రమల యందు ఆనందపడలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారికి ఓర్పు, సహనము, సమాధానము, నెమ్మది, మనశ్శాంతి ఏమి ఉండవు. అవి కలగాలి అని అంటే ముందు దాని వెనకాల శ్రమ ఉండాలి. ఒక శ్రమ ఆ వ్యక్తిని సంపూర్ణత వైపు నడిపిస్తూ ఉంటుంది. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని అన్నాడు 119వ కీర్తన 69 చెప్పాడు. చూడండి, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందిస్తున్నాను. 119వ కీర్తన భాగంలో కనబడుతుంది. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అది కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. అయితే ప్రియులారా, ఒక మాట, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాను మంచిదే. శ్రమ కలగక మునుపు నేను దారి తొలగిపోయాను, బాగుంది. శ్రమ కలగక మునుపు నేను నీ సన్నిధికి రాలేను, బాగుంది. ఇప్పుడు శ్రమ కలగగానే నీ సన్నిధికి వస్తున్నాను, అంత బాగుంది. ప్రేమను అన్నారు, అంత మంచిగా ఉంది. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, బాగుంది. ఇప్పుడు నీ సన్నిధికి వస్తున్నాను, మంచిదే. ఇప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను, మంచిదే. అయితే ప్రియులారా, నేను మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఇవన్నీ తెలియని సంగతులు కాదు, మనందరికీ తెలిసిన సంగతులే. మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచానన్నాడు, దుఃఖములో మీకు మేలు కలుగుతుందన్నాడు, దుఃఖములో మీకు ఓదార్పు కలుగుతుందన్నాడు. ఈ అన్ని లేఖనాలను మనం ఒక చోట మనం పేర్చి చూడగలిగితే దుఃఖములు సంతోషము, మేలు, సమాధానము దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది, ఓర్పు సహనాన్ని ఇస్తుంది, సహనము నిరీక్షణను ఇస్తుంది. ఈ నిరీక్షణ మనకు మేలు కలిగిస్తుంది అని భక్తులు చెబుతూ వచ్చారు.
అయితే ఇవన్నీ ఎవరికి సంభవిస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. ఇవన్నీ ఎవరికి సంభవిస్తాయి? అన్యులక, మనక, రక్షింపబడిన వారిగా, రక్షణలో లేని వారిగా, ఎవరికి కలుగుతాయి ఇవన్నీ? ఇవన్నీ కలిగేటి ఎవరికి? ఒకడు రక్షణలో లేని వ్యక్తి అధికమైన దుఃఖముతో ఉన్నాడు, ఆ వ్యక్తికి మేలు కలుగుతుందా? ఈ లేఖనములు వాళ్ళకు సంబంధించినవా? ఎవరికి సంబంధించినవి? ఇవి మనకే సంబంధించినవి, మనకు మాత్రమే చెందినవి. మనమే వాటిని అర్థం చేసుకోగలిగిన వారం. అవి మన కొరకే రాయబడ్డాయి. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ లేఖనము నా కొరకు రాయబడ్డది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్న లేఖనము నా కొరకే రాయబడ్డదని నమ్మగలిగిన వారు ఎంతమంది? హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపడు వారు ధన్యులు అవి అనే మాట నా కొరకే రాయబడ్డది, నేనే ధన్యుడను, ధన్యురాలను అనగలిగితే ఇక దుఃఖమును బట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడి బీపీలు పెంచుకోరు. అదొక ధన్యతగా భావిస్తారు, అదృష్టంగా భావిస్తారు. ఎందుకు నాకు శ్రమ రాలేదు అని ప్రశ్న వేసుకుంటారు. నాకెందుకు శ్రమ రాకపోయింది, నాకెందుకు ఈ బాధ రాలేదు అని అనుకుంటారు. అయితే ప్రియులారా, నిజంగా నీవు దేవుని వాక్యానికి కట్టుబడి ఉండగలిగితే, దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే నీకు నిజంగానే శ్రమలు వస్తాయి, నిజంగానే బాధలు కలుగుతాయి, నిజముగానే దుఃఖము కలుగుతుంది. అయితే ప్రియులారా, ఒక మాట, నిజముగా బాధలు, దుఃఖము, వేదన కలుగుతాయి నిజమే. కానీ వీటి వెనకాల దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఒక పర్ఫెక్షన్, ఒక మంచి రూపములోనికి తీసుకురావడానికి ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఏంటి? దుఃఖములు, బాధలు, శ్రమలు, నిందలు, అప్పులు, ఉపద్రవములు, ఇంకా కక్షలు, కార్పణ్యములు, నీ మీద పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నిన్ను ఒక్క రూపములోనికి మలుచుట కొరకే ఇవన్నీ వస్తున్నాయి. అవునా? ఇప్పుడు చెప్పండి, దీనికి ఎంతమంది ఒప్పుకుంటారు? ఇవన్నీ నన్ను చెక్కడము కొరకే, నన్ను మలుచుట కొరకే, చక్కటి రూపములోనికి నన్ను తేవడము కొరకే ఇవన్నీ నాకు సంభవిస్తున్నాయి అనగలిగిన వారు ఎంతమంది? ఇప్పుడు లేరా? ఇప్పుడు దాదాపుగా చేతులు కిందికి వస్తాయి. ఎందుకు? మేలు కలుగుతాయంటే మేము చేతులు ఎత్తాం, కానీ ఇవన్నీ నా మేలు కొరకే ఎలా నమ్మాలి? సరే, నమ్ముతున్నాం. నన్నే చెక్కుడ కొరకు వస్తున్నాయి అని అంటే, ఒకవేళ మనము నిజంగానే నా దేవుడు నన్ను చెక్కి తన రూపములోనికి మలచడానికి ఇవన్నీ తెస్తున్నాడు అని అంటే, ఇప్పటి వరకు మనం ఎంతో కొంత మారి ఉండాలి. అవునా? మరి మనం మారతలేము అనంటే ఈ శ్రమలు మన దేవుడు మనలను చెక్కడానికి వచ్చిన శ్రమలైతే కాదని భావించాలి. ఇంతకు ఈ శ్రమ దేవుడి నుండి వస్తుందా, సాతాను నుండి వస్తుందా? దేవుడి నుండి వస్తే మనము చెక్కబడతాం. ఇప్పుడు యోబుకు మహాశ్రమ కలిగింది. అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యుద్ధం నుండి వచ్చి సాతానుడు పర్మిషన్ తీసుకొని యోబును మొత్తాడు. దానివల్ల యోబు బాగుపడ్డాడా, నష్టపోయాడా? మరి మనకెందుకు బాగుపడే లక్షణాలు రాలేకపోతున్నాయి? ప్రార్థనలు ఎదగడం లేదు, సహనము రావట్లేదు, ఓపిక లేదు, సహించే మనసు లేదు. మనం అన్నిటిలో పూర్వస్థితిలో వెనుకబడిపోతున్నామనంటే ఇవన్నీ వచ్చేటివి మనం మేలుకేనా అని నమ్ముతున్నామా? ఇంతకు ఇవన్నీ నా మేలుకే అని నమ్మామా? నమ్మితే మరి ఎందుకు మనము చెక్కబడడం లేదు, సహించడం లేదు, ఓర్పు కలిగి ఉండడం లేదు? నాకెందుకు కలుగుతుంది, నాకెందుకు వస్తున్నాయి అని ఎందుకు ప్రశ్నిస్తున్నాం? ఇలా ప్రశ్నించిన ప్రతిసారి అవి మన కొరకు వచ్చినట్టుగా కనబడట్లేదు. కాడ్ని దేవుడు అంటాడు, నిన్ను ఒక పర్ఫెక్ట్ గా చెక్కి తన రూపములోనికి మలచుడ కొరకే ఇవన్నీ వస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి నీవు దినాభివృద్ధిలో, భక్తి జీవితంలో ఎక్కాలి.
ఇవన్నీ కలిగినప్పుడు ఒక్కొక్క మెట్టు దినాభివృద్ధిలోనికి ఎక్కుతూ 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 దీవించబడుతూ వెళ్ళాలి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆ మాటకు మనము సమాధానం చెప్పి తీరాలి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు ఇంకేమీ ఎక్కువగా సంభవించలేదు. ఏంటిదంటే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత మటుకే మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడైతే కాదు అని ఎంతోమంది నమ్ముతున్నాం మనం. హల్లెలూయా. నాకెందుకు కలుగుతున్నాయి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు దుఃఖము, నేను అనుకున్న పనులు ఎందుకు జరగట్లేదు, నన్నే దేవుడు ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నన్నే దేవుడు ఇంతగా ఎందుకు పరీక్షిస్తున్నాడు అసలు అని అంటాము కదా. 1 కొరింథీ పత్రిక 10:13లో ఉన్న సమాధానము మన మట్టుకు మన హృదయము ఎంతవరకు అంగీకరిస్తుంది ఈ విషయాన్ని? అయ్యా, ఈ విషయాన్ని ఎంతవరకు అంగీకరిస్తుంది? అందరూ ముందే కష్టమే మనం పొందుతున్నాం, అందరూ పడే వేదనలే మనం పడుతున్నాము కదా. మరి మనం ఎందుకు నాకే బాగా వస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నాం? ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి అనిపిస్తుంది, తప్పేమి లేదు. కానీ దాని వెనుకాల దేవుని సహనము, ఓపిక ఒకటి ఉన్నది అనేది మనం ఎందుకు నమ్మడం లేదు? ఇలా నమ్మకనే మనకి కలిగేది ఏంటి అని అంటే మనశ్శాంతిని కోల్పోతున్నా. మనం ఇలా నమ్మకనే మనము చాలా వరకు మనశ్శాంతిని కోల్పోతున్నాం, చాలా వరకు టెన్షన్ పడుతున్నాం, చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. ఈ శ్రమలే లేకపోతే, ఈ బాధలే లేకపోతే, ఈ అప్పులే లేకపోతే నేను 24 గంటలు నీకంటే ముందే మందిరంలో ఉండేటోడిని అంటారు. నీకంటే ఎక్కువగా దేవుని ఆరాధన చేసేవాడిని అంటారు. నీకంటే ఎక్కువగా నేను దేవుణ్ణి గణపరిచేదానను, కానీ నాకు కలిగిన శోధనను బట్టి నేను చేయలేకపోతున్నాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియులారా, ఓర్పు సహనము అనేది మన జీవితంలో ఎందుకు రావట్లేదు? సహించే మనసు ఎందుకు రావట్లేదు అంటే మనము చెక్కబడుటకు ఇష్టపడటము లేదు. ఇది మొదటి మైనస్. తండ్రి, ప్రతి శోధన వెనుకాల నన్ను చెక్కే ప్రయత్నము నువ్వు చేస్తున్నావు. నన్ను చెక్కండి ప్రభువా, ఇంకా నన్ను మలచండి, నా లోపములను దిద్దండి, సరైన రూపములోనికి నేను మలచబడుటకు నాకు సహాయము చేయండి అని అందరము అడగడం లేదు. ఇది మనలో ఉన్న మైనస్. కానీ ప్రియులారా, నీవు గనక నమ్మే స్థితిలోనికి వచ్చావనుకో, నువ్వు దినాభివృద్ధిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటావు. దేనికి భయపడవు అనుకుంటాం. ఏంటిదంటే ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. మళ్ళీ ఎన్ని బాధలున్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ యుద్ధ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ యుద్ధ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలయ్యా. ప్రతి దుఃఖము మనకు మేలే అనే ధైర్యము మనకు లేదు. దీని వెనుకాల దేవుడు ఏం చేస్తాడు? నన్ను చెక్కుతాడు, నన్ను మలుస్తాడు, తన రూపంలోనికి నన్ను తీర్చిదిద్దగలుగుతాడు, నా మీద దేవుడి పని జరుగుతుంది అని ప్రతి భక్తుడు ఎప్పుడైతే నమ్మడము ఇష్టపడతాడో, నమ్మడము మొదలు పెడతాడో, ఆ భక్తి పరుడు ఉన్నతమైన మెట్టు ఎక్కగలుగుతాడు.
ఆ భక్తి జీవితము నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. కానీ నీవు ఇష్టపడతలేవు కాబట్టి తన రూపములోనికి మలచబడడం లేదు. తన రూపములోనికి నీవు మార్చబడే పరిస్థితులు రావట్లేదు.